రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు బీజేపీ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నిజామాబాద్ నగరంలో వాడవాడలా పాదయాత్ర నిర్వహిస్తూ బీజేపీకి ఓటేయాలని కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువస్తానని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. బీజేపీతోనే పారదర్శక పాలన అంటున్న ధన్పాల్ సూర్యనారాయణతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. అటు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. అటు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. చెప్పండి సార్, ఏమంటున్నారు ప్రజలు? ఈరోజు 43వ డివిజన్లో గడప గడపకు భారతీయ జనతా పార్టీ మేము ప్రచారానికి మా ఫ్లోర్ లీడర్ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి స్రవంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు ఎటుపోతా ఉన్నాయి, ఏం చేయబోతా ఉన్నారు ఇందూరు నగరానికి. ఒకరేమో ఓవైసీ బహిరంగంగా చెప్తా ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ది మేము తడాకా చూపెడతాం, బీజేపీని ఓడగొడతాం, మా ఫ్రెండ్లీ పార్టీ బీఆర్ఎస్ తోటి. అంటే బీఆర్ఎస్కు ఎవరు ఫ్రెండ్లీ, ఎవరు హిందువుల మీద, హిందూ దేవతల మీద, హిందువుల గురించి మాట్లాడిన వ్యక్తి, హిందువుల తడాకా చూపెడుతున్న వ్యక్తి ఇలా బీఆర్ఎస్ స్నేహితుడు. ఇంకొక వైపు కాంగ్రెస్ నుంచి పక్క జిల్లా నుంచి వచ్చిండు. మరి ఇక్కడ ఎవరు నాయకులు లేరా? 35 సంవత్సరాలు సీనియర్ నాయకులు ఉంటే కూడా ఆయన వచ్చి మైనార్టీ డివిజన్లలో మైనార్టీ ఎజెండా ఇవన్నీ కూడా చెప్తూ ఆయన ఘనమైన చరిత్ర ఉంది, ఏదేదో ఆర్గనైజేషన్స్ తోటి లింకులు ఉన్నాయని చాలామంది కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ప్రశాంతమైన ఈ నియోజకవర్గాన్ని వీళ్ళిద్దరు కలిసి ఏదో కుట్ర పన్నుతారు అనేది హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. హిందువులు ముఖ్యంగా మనము వాళ్ళ ఏకమవుతూ ఉంటే మనం కూడా ఏకం కావాలని ఒక నినాదంతో ముందుకొచ్చి తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తామని నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాకు అభివృద్ధి ముఖ్యం. ఇక్కడ అవినీతి, కబ్జాలు, కమిషన్ల మయమైన అంటే డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ సమస్య, నిధుల విడుదల సరిగా చేయకూడదు, అంటే మొత్తం 50% కమిషన్లకే పోతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటా ఉన్నారు. మొత్తానికి మాత్రం అటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రజల్లోకి వెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజ్ న్యూస్ నిజామాబాద్ నుండి.